హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మన ఛానల్ ఇట్స్ మీ పార్వతి. సో ఈరోజు ఫుడ్ ఛాలెంజ్ ఏంటంటే అర్థమైపోతుంది కదా. చికెన్ చెప్పు నువ్వేంటో. చికెన్ ఫ్రైడ్ రైస్, చికెన్ లాలీపాప్స్, 2 చికెన్ లాలీపాప్స్, చికెన్ ఫ్రైడ్ రైస్. ఈసారి ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. ఇంకా సో ఓడిపోయిన వాళ్ళకి పనిష్మెంట్ కన్ఫర్మ్. లాస్ట్ టైం రివెంజ్ తీర్చుకుంటాను గైస్, చూడండి ఖచ్చితంగా. అండ్ లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామా? లెట్స్ గో. స్టార్ట్. బాగుంది. గైస్ ఎవరు కలుస్తారు అనుకుంటున్నారు? చాలా ఫాస్ట్గా ఉంది మాకు, గెలవాలి కదా గైస్, ప్రతిసారి మా చెల్లెనా గెలిచేది, ఈసారి నేను గెలుస్తా. గెలవాలి కదా గైస్, ప్రతిసారి మా చెల్లెనా గెలిచేది, ఈసారి నేను గెలుస్తా. పిండిపోటకి స్వాగతం సుస్వాగతం, పిండిపోటకి స్వాగతం సుస్వాగతం. ఏంది బర్గా అంత తినేసా? మా చెల్లెకి గెలిచేటట్టుంది గైస్. గైస్ నేను కాదు, ఫోన్ వస్తున్నా. ఎవరు? అక్క ప్లీజ్ అక్క, కానీ ఛాలెంజ్ లాగా ఉంచు. బ్యాలెన్స్ అయిపోయినట్టుంది. తెలీదు. హలో, నా తప్పలేదు గైస్, ఆమె ఫోన్ ఇచ్చింది. వీడియో మధ్యలో ఆపడం కరెక్ట్ కాదు కదా, సో నేను తినేస్తున్నా. హలో, బూతులు తిడుతుంది కదా. ఇంపార్టెంట్ కాల్. ఓన్లీ వన్ బెస్ట్ ఫ్రెండ్. నన్ను ఫోన్లో పెట్టేసి మాకు తినేస్తుంది. అమ్మ పనిష్మెంట్ నేనే తీసుకోలేము. కొంచెం మాట్లాడచ్చు కదా ఫోను. అమ్మా గైస్ మా అక్క మోసం చేసేసాను. అయినా నేను తినలేకపోతున్నా. మా అక్క అయిపోయాను. గైస్
స్లోగా తిందాగి ప్రతిసారి నువ్వేనంటున్నా. తీసేసుకో. నేను అంత అసలు ఇలా ప్రామిస్ గా నేను ఇగో పై ఇగో ఇలా చల్లాను అంతే. గైస్ ఏం చేయాలి, ఈ లోపు ఎవరో స్వామి వస్తే వెళ్ళాను, ఆ లోపు అన్నం అంతా నాకు వేసేసింది. నేను అసలు అంత ఇలా ప్రామిస్ గా అమ్మ మీద ఒట్టే ఒట్టు నేను అంత ఇలా ఇగో 2 ముద్దలు తీసి ఇలా చల్లా మీద అంతే. ఆనియన్స్ కావాలా? ఎంత బాగా క్యాబేజ్. ఎలాగా నేను ఓడిపోద్దా, ఫాస్ట్గా తిని ఇంకేం లాభం, కడుపు నొప్పి వస్తుంది గైస్. ఎలాగా నేను ఓడిపోద్దా, ఫాస్ట్గా తిని ఇంకేం లాభం, కడుపు నొప్పి వస్తుంది గైస్. ఫాస్ట్గా నేను అసలు తినలేను. కాదు గైస్, కాదు గైస్. నా కొంచెమే గైస్, చూడండి కొంచెమే. అప్పటికే మళ్ళీ నేను ఫోన్ మాట్లాడే మధ్యలో అంతే. అది 2 minutes కూడా లేదు, 1 minute కూడా మాట్లాడలేదు. ఆ 1 minute నేను ఎంత తినగలను. సో గైస్ ఇప్పుడైతే పనిష్మెంట్ ఇప్పుడేమి ఇస్తుందో. పనిష్మెంట్ ఏంటంటే మంచిది బాగి, మంచిది ఇస్తా. ఫుడ్ తింటానే సాంగ్ పాడాలి ఫన్నీగా అనేది ఒక మ్యూజిక్ కానీ నాకు సాంగ్స్ పాడడమే రాదు. వేరేది పనిష్మెంట్ అన్నాక పనిష్మెంట్ గైస్, ఊరికి వేరేది నాకు ఇష్టం వచ్చింది, నీకు నచ్చింది, నాకు నచ్చింది నేను ఇస్తాను. తీసుకుంటే తీసుకో, లేదంటే మిరపకాయ తిన వల్ల తింటానే. కానీ లెంతీ అయిపోయింది మళ్ళీ వీడియో. కానీ పాడలేను. ఏం పాట పాడాలి? నీకు నచ్చిన సాంగ్. నేను మళ్ళీ నీకు నచ్చిన సాంగ్ అని చెప్తాను గైస్. నేనేం చెప్పట్లే సాంగ్స్ ఏం గుర్తు రావట్లేదు. అన్న సాంగ్ చెప్పు. నీకు నచ్చిన సాంగ్ పాడు, నీకు ఇష్టమైన సాంగ్ జల్దీ. ప్రేమకు అర్థం ఏదంటే నాకు అసలు బాగోదు. మైక్ లోనే వాడు అనేది మ్యూజిక్. కానీ మధ్యలో స్టార్ట్ చేయి. ప్రేమకు అర్థం ఏదంటే నిన్ను నన్నే చూపిస్తా. ఒక ముద్ద తిను. మధ్యలో డిస్టర్బ్ చేస్తున్నావు. తింటా పాడమని చెప్పాను నేను. మళ్ళీ కంటిన్యూ లేవాకే మళ్ళీ నాకు పోద్ది. ప్రేమకు అర్థం ఏదంటే నిన్ను నన్నే చూపిస్తా, అడ్డొస్తే ఆ ప్రేమ నా చేతులతో నరికేస్తా, సూది దారం సాయంతో కురులు మీసం కుట్టేస్తా, నీళ్ళను దాచి కొబ్బరిలా గుండెల్లో నిన్ను తప్పేస్తా. పాడు. ఇంక రాదు. అగ్గి పుల్ల గైస్ విన్నారా? ఇందాక ఒక వాయిస్, ఇప్పుడు గర్ల్స్ వాయిస్ రాగా
అగ్గి పుల్ల అంచున రోజా పూయునా ఛాలెంజ్ డన్ అయిపోయింది. సో గైస్ మనతో పెట్టుకుంటే నువ్వు తగ్గేదేలే నువ్వు తగ్గేదేలే గైస్ మీకేమన్నా ఛాలెంజెస్ ఉంటే కామెంట్ చేయండి. పనిష్మెంట్ ఛాలెంజ్ రెండు పనిష్మెంట్ ఛాలెంజ్, ఓడిపోతే పనిష్మెంట్ ఏంటి, నెక్స్ట్ ఛాలెంజ్ ఏం చేయాలి అనేది కూడా కామెంట్ చేయండి. మీరు కామెంట్ చేసింది ఖచ్చితంగా మేము ఆ ఛాలెంజ్ చేస్తాం గైస్. సపోర్ట్ చేయండి ప్లీజ్. సపోర్ట్ అంటే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి, మమ్మల్ని మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడానికి. కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మన ఛానల్ ఇట్స్ మీ పార్వతి. బాయ్ బాయ్. కామెంట్ చేయడం మర్చిపోకండి గైస్. ఏ ఛాలెంజ్ ఏ పనిష్మెంట్ అనేది కామెంట్ చేయండి. ఖచ్చితంగా మేము నెక్స్ట్ వీడియో అదే పోస్ట్ చేస్తా. సీ యూ దెన్. బై బాయ్.